హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు టమాటా రైస్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆయిల్ పోసుకొని ఆయిల్లో కొంచెం సాజీరా, ఇలాచీ, లవంగాలు వేసుకున్నా ఫ్రెండ్స్. దాల్చిన చెక్క కూడా ఫ్రెండ్స్. అలాగే కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం రెడ్ అయ్యేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉల్లిగడ్డలు బాగా మగ్గిన తర్వాత, ఎల్లోయిష్ కలర్ వచ్చిన తర్వాత 3 సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని కలుపుకొని టమాటా మెత్తగా ఉడికేదాకా స్టవ్ మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా టమాటాల పైన స్కిన్ సపరేట్ అయిన తర్వాత తగినంత ఉప్పు, తగినంత పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. టేస్ట్కి సరిపడా చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కొద్దిగా గరం మసాలా వేస్తున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు ఆగాలి ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ పైకి తేలగానే ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీర వేసిన తర్వాత కొద్దిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్కి 2 స్పూన్స్ రైస్ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 2 స్పూన్స్ రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి రైస్ని మొత్తం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇక టమాటా రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని పెరుగు రైతాతో కానీ, కొద్దిగా నిమ్మకాయ పిండుకొని తింటే కానీ చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ డూ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.